రామాపురం అనే ఊరు దగ్గర ఒక అడవి ఉంది. పిల్లలంతా ఆ అడవికి వెళ్ళి కావలసిన పండ్లు కాయలు కోసుకొని తినేవారు. కొందరైతే తినగా మిగిలినవి ఇంటికి తెచ్చుకునేవారు. ఒకరోజు చంద్రయ్య అనే పిల్లాడు పండ్లు తెచ్చుకుందామని సంచి తీసుకొని అడవిలోకి వెళ్ళాడు. పండ్లన్నీ చిటారు కొమ్మలకి ఉండటం వల్ల కోసుకోవడానికి చేత కాలేదు. ఎండలో చాలాసేపు తిరిగి చివరకో చెట్టు కింద సొమ్మసిల్లి పడిపోయాడు. అంతలో అక్కడికి కోతుల గుంపు ఒకటి వచ్చింది. అతడిని చూసి, పాపం పండ్ల కోసం వచ్చినట్టున్నాడు, మనం సాయం చేద్దాం అందొక కోతి. సరేనన్నాయి మిగిలిన కోతులు. పెద్దవి చెట్టు మీదకి వెళ్ళి చిటారు కొమ్మల్ని కదిల్చి పండ్లు కింద పడేలాగా చేశాయి. చిన్నవి వాటిని సంచిలో వేశాయి. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. కొద్దిసేపటికి చంద్రయ్యకు మెలకువ వచ్చి చూస్తే తన చుట్టూ సంచి నిండా పండ్లు ఉన్నాయి. దూరంగా కోతుల్ని చూసి అవే పండ్లు ఇచ్చాయని అర్థం చేసుకున్నాడు. కొన్ని తిని సంచితో పండ్లను తీసుకుని ఇంటికి వెళ్ళి జరిగింది చెప్పాడు. ఇది విని సుబ్బయ్య అనే యువకుడు పెద్ద సంచి తీసుకొని అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక బాగా పండ్లు ఉన్న పెద్ద చెట్టు కింద సొమ్మసిల్లి పడిపోయినట్లుగా నటించాడు. అతడు కోరుకున్నట్టే కాసేపటికి కోతులు వచ్చాయి. సుబ్బయ్యకి సాయం చేయాలనుకున్నాయి. కొన్ని చెట్టుపైకి ఎక్కి పండ్లను కోయగా కొన్ని సంచిలో వేస్తున్నాయి. ఆ సమయంలో కోతులు తన సంచిని నింపుతున్నాయో లేదో చూద్దామని ఒక కన్ను తెరిచాడు సుబ్బయ్య. ఒక పిల్ల కోతి దీన్ని గమనించి మిగతా వాటికి చెప్పింది. అతడు తనను మోసం చేస్తున్నాడని అర్థమై మీదకు దూకాయి. ఇది గమనించి సుబ్బయ్య ఒక్కసారిగా లేచి పరుగందుకున్నాడు. కొంత దూరం వెళ్ళాక ఒక పెద్దాయన కోతుల్ని తరిమి అతన్ని రక్షించాడు. జరిగింది తెలుసుకుని సుబ్బయ్యను మందలించాడు. దురాశ దుఃఖానికి చేటు అని తను తానే నమ్ముకోవాలని సుబ్బయ్యకు చెప్పాడు.